హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలు 1 by 1గా నేను మీకు చెప్తాను. 4 పథకాలు అయితే అమలు చేయబోతుందండి. సో ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి 2 పథకాలు అయితే ఉన్నాయి. వాటితో పాటు మరో 2 పథకాలు అయితే ఎక్స్ట్రాగా అయితే ఇవ్వబోతున్నారనమాట. సో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంతా కూడా రేషన్ పంపిణీలు జరుగుతాయి. ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కూడా జరుగుతుంది. ఇవి 2 మామూలుగా ప్రతి నెల కూడా జరిగేటివి అనమాట. ఇవి కాకుండా కొత్తగా ఏమి ఇవ్వబోతున్నారంటే, ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది 2వ విడత అనేది స్టార్ట్ కాబోతుంది అనమాట. ఏప్రిల్ నెలలో ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు మీరు 2వ విడతకు సంబంధించిన అమౌంట్ అనేది పొందవచ్చు ఫ్రీ గ్యాస్ సిలిండర్ కింద. సో ఇదొక కొత్త పథకం. నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ విడుదల చేయడంతో పాటు అప్లికేషన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మే నెలలో ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు అనేటివి 20వ విడత డబ్బులు అనేవి విడుదల చేయబోతుంది గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసినప్పుడు మేము తప్పనిసరిగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత విడుదల చేస్తామని చెప్పి చెప్పిందనమాట. సో కాబట్టి ఏప్రిల్ నెలలో ఈ యొక్క రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మహిళలకు తల్లికి వందనం అనేది మే నెలలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ అనేటివి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో కంప్లీట్గా ఏప్రిల్ నెలలో ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి 1 by 1గా తెలుసుకుందాం. సో అయితే ముందుగా వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఉదయం 7 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఏప్రిల్ 1, 2 తేదీల్లో పింఛన్ల పంపిణీ అనేది చేస్తారు. పింఛన్ల పంపిణీ విషయంలో మాత్రం ఈసారి ఒక 10,000 మందికి పైగా అకౌంట్కి అయితే డబ్బులను పెన్షన్ అమౌంట్ అనేది వేయబోతుంది అనమాట గవర్నమెంట్. వాళ్ళు ఎవరంటే దివ్యాంగ స్టూడెంట్స్, ఎవరైతే వికలాంగత్వం కలిగినటువంటి స్టూడెంట్స్ అయితే ఉన్నారో వారికి ఈసారి మాత్రము అకౌంట్లోకి అయితే డబ్బులను ట్రాన్స్ఫర్ చేయబోతున్నారనమాట. వాళ్ళు ప్రతి నెల కూడా వసతి గృహాలు లేదా గురుకులాల నుంచి ఇంటికి వచ్చి పెన్షన్ అమౌంట్ అనేది తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఈసారి అలా కాకుండా నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులను వేస్తుంది. సో మీరు కూడా దివ్యాంగ విద్యార్థులు అయి ఉండి మీరు కనుక ఇంటికి రాకుండా పెన్షన్ అమౌంట్ అకౌంట్లోకి పడాలి అనుకుంటే తప్పనిసరిగా మీ కాలేజ్ లేదా మీ స్కూల్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్లతో పాటు ఐడి అనేది తీసుకొని వెళ్ళి సచివాలయంలో ఇచ్చినట్లయితే, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చినట్లయితే సో అప్లై అయితే చేయిస్తారనమాట నెక్స్ట్ మంత్. అదేవిధంగా మీకు అమౌంట్ అనేది వచ్చేసి మే నెలలో వచ్చేసి ఖాతాలకు జమ అవుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా సరే మీరు విద్యార్థులు దివ్యాంగులై ఉంటే ఈ పని అయితే చేయించుకోండి. సో ఈ విధంగా ఏప్రిల్ నెలలో ఫస్ట్గా వచ్చేటువంటి పథకము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. నెక్స్ట్ వచ్చేసి రేషన్ అండి. సో ప్రజెంట్ రేషన్లకు సంబంధించి ఈకేవైసీ అప్డేట్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క రేషన్ డీలర్ని కనుక కలిసినట్లయితే వాళ్ళు ఈకేవైసీ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈకేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ లేకపోతే ఆ సభ్యుని మీద వచ్చేటువంటి రేషన్ అంతా కూడా ఆపేస్తామని చెప్పింది అనమాట గవర్నమెంట్. ఒకవేళ ఎక్కువ మంది కనుక ఈకేవైసీ పెండింగ్ చేసుకోకుండా ఒకే కుటుంబంలో కనుక ఉన్నట్లయితే ఆ కార్డు రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్తుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ పెండింగ్లో వాళ్ళందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్ని అయితే కలిసి తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి. ఇకపోతే ఫ్రీ గ్యాస్ సిలిండర్. సో ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది సో రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత అనేది స్టార్ట్ కాబోతుంది ఏప్రిల్ నెల నుంచి. సో ఏప్రిల్ నెలలో ఎవరైతే ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందాలి అనుకుంటున్నారో మీరు మొదటి విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందలేదట్లయితే వెంటనే కూడా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు భారత్ గ్యాస్ మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే సో దానికి సంబంధించి మీకు దగ్గరలో బుకింగ్ అయ్యేటువంటి ఏజెన్సీ అయితే ఉంటుందన్నమాట. సో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ సీడింగ్, ఈకేవైసీ, బ్యాంక్ అకౌంట్ సీడింగ్ ఇవన్నీ కూడా చేయించుకోండి. ఇచ్చినటువంటి అకౌంట్ అనేది ఏది ఉంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అకౌంట్ యాక్టివ్లో ఉంటేనే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని విధాలు ఏ విధంగా ఉన్నాయంటే అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కానీ అమౌంట్ అనేది పడటం లేదని చెప్పి కొంతమంది కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. సో కాబట్టి ఇక్కడ 2వ విడత అనేది ఏప్రిల్ నెలలో అయితే మొదలు కాబోతుంది. సో ఇక్కడ వరకు అంటే ఏప్రిల్ మిడ్ వీక్స్ వరకు ఇవన్నీ కూడా జరిగేటువంటి ప్రభుత్వ పథకాలు. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తగా అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏంటంటే సో మహిళలకు సంబంధించి తల్లికి వందనం అండి. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వము కొత్తగా అయితే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు అకౌంట్లోకి వేయబోతుంది అనమాట. స్టూడెంట్స్కి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కన తల్లికి వందనం కింద అయితే మే నెలలో విడుదల చేస్తామని చెప్పారు. ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. గైడ్లైన్స్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మే నెలలో
ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేయాలి అనుకుంటే ముందుగా గైడ్లైన్స్తో పాటు అప్లికేషన్ అనేది జరగాలన్నమాట. సో కాబట్టి ఏప్రిల్ నెలలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ సంబంధించి అప్లికేషన్స్ అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇంట్లో ముగ్గురు కనుక ఉన్నట్లయితే ముగ్గురి పేరు మీద 15,000 రూపాయలు 45,000 రూపాయలు అయితే తల్లి యొక్క ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. ఒకవేళ తల్లి లేకపోతే గార్డియన్గా ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా తండ్రికి కూడా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఈ కొత్త పథకం అనేది ఏప్రిల్ నెలలో మొదలు కానుంది. అప్లికేషన్స్ లేదా గైడ్లైన్స్ అనేటివి ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే రైతులకు సంబంధించింది. సో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అనేది అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్తో పాటు గైడ్లైన్స్ సేమ్ తల్లికి వందనం పథకం ఏ విధంగా అయితే గైడ్లైన్స్ రూల్స్ అనేటివి రిలీజ్ చేస్తుందో సేమ్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ రూల్స్ అనేటివి ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మే నెలలో కేంద్ర ప్రభుత్వము 20వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయబోతుంది అనమాట. సో ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే వ్యవసాయ శాఖ మంత్రి కూడా అచ్చెన్నాయుడు కూడా ఏం చెప్పారంటే నెక్స్ట్ దఫ ఎప్పుడైతే పీఎం కిసాన్ నిధులు విడుదలవుతాయో అప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వచ్చేటువంటి 20,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను కలగలుపుకొని సంవత్సరానికి 3 దఫాలుగా అయితే ఇస్తామని చెప్పింది. కాబట్టి సో అమౌంట్ అనేది 6,600 రూపాయలకైతే రైతుల యొక్క ఖాతాలకు చేరే అవకాశం అయితే ఉంటుంది విడుదల చేసినట్లయితే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు రెండు కూడా కలుసుకొని. సో ఏ విధంగా ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మాత్రమే ఏప్రిల్ నెలలో అప్డేట్స్ ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొత్త పెన్షన్లు ఫైనల్గా చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లను స్పౌస్ పెన్షన్ల కింద ప్రతి నెల కూడా ఇస్తుందండి. సో భర్త ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ కనుక తీసుకుంటూ ఉండినట్లయితే అతను కనుక మరణించినట్లయితే ఆ ద్వారా వచ్చేటువంటి పెన్షన్ అనేది భార్యకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వీటిని స్పౌస్ పెన్షన్ల కింద అయితే ప్రభుత్వము పోయిన సంవత్సరము నవంబర్ నుంచి అయితే అమల్లో అయితే పెట్టుంది. సో కాబట్టి రీసెంట్లీగా ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణించినటువంటి స్త్రీలకైతే ఈ పెన్షన్స్ అనేవి శాంక్షన్ అవుతున్నాయి అన్నమాట. ప్రతి నెల కూడా అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తారు. అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత 15 రోజుల తర్వాత వెరిఫికేషన్ చేసి ఆ నెక్స్ట్ మంత్కి పెన్షన్ అనేది యాడ్ చేసేస్తారనమాట. అంటే ఏప్రిల్ నెలలో మీరు అప్లై చేస్తే మే నెలకంతా పెన్షన్ అనేది వచ్చేస్తుంది. సో కొత్త పెన్షన్లకు సంబంధించి రిమైనింగ్ ఉన్నటువంటి 50 ఏళ్ల పెన్షన్లు వివిధ కార్మికులకు సంబంధించి వచ్చేటువంటి పెన్షన్ల మీద కూడా అప్డేట్స్ ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు రేషన్ కార్డుల మీద కూడా అప్డేట్స్ ప్రకటించే అవకాశం అయితే ఉంటుందండి. రేషన్ కార్డులకు సంబంధించి ప్రజెంట్ ఈకేవైసీ ప్రాసెస్లు అదేవిధంగా బోగస్ కార్డులు వెరిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్లో జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో వీటన్నిటి మీద అప్డేట్స్ అనేవి తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే ఈ 4 ప్రభుత్వ పథకాలు మాత్రం ఏప్రిల్ నెలలో ఏపీలో అయితే అమలు చేసేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఏమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. లబ్ధిదారులందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.